నాగారం మున్సిపాలిటీలోని లోకేశ్వర కాలనీలో శ్రీ వరాహాదేవి ఆషాఢమాస నవరాత్రి ఉత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ దేవాలయంలో గోమాతకు పూజలు నిర్వహించిన ఈటెల ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఆలయ నిర్వహణ కమిటీ సత్కరించారు. ఈటెల రాజేందర్ రావడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఏనుగు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగుంట పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాతో పగలు బీట్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో తుమ్మలగుంట ఫ్లైఓవర్ పై కొంతమంది యువకులు వాహన చోదకులకు ఇబ్బంది కలిగించే విధంగా ఫోటోషూట్ పేరుతో ఇబ్బంది కలిగిస్తున్నట్లు డ్రోన్ కెమెరా చిత్రీకరించింది. డ్రోన్ కెమెరా యువకులను చిత్రీకరిస్తున్నట్లు గమనించి వెంటనే అక్కడి నుంచి బైక్లపై పారిపోయారు. యువకులను ఎంఆర్పల్లి పోలీస్ వారు అదుపులోకి తీసుకుని విచారించగా విద్యార్థులను విచారణలో తేలింది. దీంతో మొదటి తప్పుగా పరిగణించి విద్యార్థులను పంపించారు. ఇంకోసారి నగర శివారులో కానీ నగరంలో కానీ వాహన చోదకులకు ఇబ్బంది కలిగించే విధంగా ఫ్లైఓవర్ పై ఫోటోషూట్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి విద్యార్థులను పంపించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సాంప్రదాయ రీతిలో కొనసాగాయి. వేకువజామునే స్వయంభూవులను కొలిచిన అర్చకులు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతాఘటాభిషేక పూజలు నిర్వహించారు. ముందుగా 108 కళాశాలను పూజలు నిర్వహించారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను ప్రతిష్ట ఆలయ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసి దళాలతో సహస్రనామార్చనలు జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువజామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను రథసేవలు తీర్చిదిద్ది ప్రధానాలయం మండపంలో ఊరేగించనున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండలం పామునగుడ్ల స్టేజ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఢీకొట్టిన లారీ కారులో ఉన్న 7గురిలో ఒకరు మృతి చెందగా 2 పరిస్థితి తీవ్ర గాయాలు, మరో 4గురికి స్వల్ప గాయాలు కాగా వారిని నార్కెట్పల్లి కామిరెడ్డి ఆసుపత్రికి తరలించారు. క్రమంలో హైదరాబాద్ లో జరిగిన మల్లికార్జున గారికి మీటింగ్ కి హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి వెళ్లి వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురి అయింది. హైదరాబాద్ నుండి వస్తున్న లారీ కారు నుండి కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సతీమణి పుష్ప ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీసుల సాయంతో హాస్పిటల్ కి తరలించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ను ఎల్బీ నగర్ డీసీపీ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పలువురు ఎస్ఐలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును అభినందించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులు తగిన న్యాయం చేయాలని, ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో పోలీస్ స్టేషన్ కి వస్తారని, స్టేషన్ లో తమకు సరైన న్యాయం జరుగుతుందని స్టేషన్ కు వస్తారని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేష్, అడ్మిన్ ఎస్ఐ గిరీష్ కుమార్, ఎస్ఐ అనిల్ రెడ్డి, ఎస్ఐ నాగరాజు, ఎస్ఐ రవి నాయక్ పాల్గొన్నారు. విజయనగర కాలనీ హనుమాన్ దేవాలయం బోనాల చొక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మాజుద్ హుసేన్ తో పాటు నాంపల్లి కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ ఫెరోజ్ ఖాన్ పాల్గొన్నారు. మొత్తం 81 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశిష్ నగర్ ఎంఆర్ఓ, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ తో పాటు స్థానిక కార్పొరేటర్లు మొహమ్మద్ మూసా మరియు డాక్టర్ కాసిం పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సున్నం చెరువు దగ్గర ఎలాంటి సర్వే నిర్వహించకుండా, నోటీసులు జారీ చేయకుండా ఎఫ్టీఎల్ ను నిర్ధారించి అక్రమ నిర్మాణాల పేరుతో ఇండ్లు కూల్చివేస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన బాధితులు ఈ పిటిషన్ను విచారిస్తూ అక్రమ నిర్మాణాలు కూల్చడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని, పిటిషనర్లు సమర్పించిన పత్రాల్లో ఎలాంటి తప్పులు లేవని తేల్చి చెప్పిన హైకోర్టు సున్నం చెరువు పునరుద్ధరణకు అనుమతి కోరుతూ హైకోర్టును దరఖాస్తు చేయాలని, అప్పటి వరకు సున్నం చెరువు వద్ద ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. హనుమకొండ జిల్లా పెద్దకొడపాక గ్రామానికి చెందిన రావుల ప్రత్యూష బీటెక్ పూర్తి చేసి 2 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగాలకు ఎంట్రన్లు రాయిగా మరికొన్ని మార్కుల తేడాతో ఫలితం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరివేసుకుంది. కొద్దిసేపటికి అమ్మమ్మ లక్ష్మి చూసి భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రత్యూష మృతి చెందింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గణేష్ నగర్ ఫేజ్ 2లో రాత్రులు దొంగల సంచారం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో చెడ్డీ గ్యాంగ్ లాంటి ముఠాలు ఇక్కడ సంచరించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నెల 1వ తారీఖున రోజు సుమారు 5 ఇళ్లలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు దొంగలు. సంచరిస్తున్న వీడియోలు సీసీ కెమెరా రికార్డులో అయ్యాయి. ఇప్పటి వరకు రాత్రి వేళలో పోలీసులు గస్తీని నిర్మించి మమ్మల్ని కాపాడాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు. స్థానిక సంస్థల
ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడు. రైతులకు ఎకరానికి 15,000 3 పంటలు వేస్తారని అన్నాడు. ఎవరికైనా పడ్డాయా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు. ఎన్నికలు అయిపోయాక రైతు బంధుకు రామ్ 4 పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు 24,000 కోట్లు, కౌలు రైతులకు 15,000 కోట్లు, మొత్తం 39,000 కోట్లు ఎగ్గొట్టాడు. రైతు రుణమాఫీ 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తే, రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు కేటీఆర్. షాద్నగర్ పట్టణాన్ని శాంతార్ నగర్ గా మారుస్తానని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం బస్తీ వాసులు శంకుస్థాపనలకు తరలిరావడం హర్షించదగ్గ పరిణామం అని, పట్టణంలో నూతన వరవడి మొదలైందని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 6 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ సుడిగాలి పర్యటన ద్వారా అనేక వార్డుల్లో మొత్తం 6 వార్డుల్లో 21,58,75,000తో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రైతుల వద్ద అధిక కమిషన్ వసూలు చేస్తే చర్యలు తప్పవు. రైతు సంక్షేమమే మాకు ముఖ్యం అని చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్లో శనివారం ఉదయం నిర్వహించిన కమిషన్ ఏజెంట్ సమావేశంలో పాల్గొన్న గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఇటీ సమావేశానికి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ పి ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరుల లైసెన్స్ పేరుతో నడుస్తున్న బినామీ ఏజెంట్లపై చర్యలు, కమిషన్ ఏజెంట్లు తీసుకోవాల్సిన బాధ్యతలపై చర్చించడం జరిగింది. మార్కెట్ బయట రైతుల ముసుగులో నడుస్తున్న దళారీ వ్యవస్థపై కూడా చర్యలు చేపట్టాలని నిర్వహించడం జరిగింది. విజయనగర్ కాలనీ డివిజన్ అంజుమన్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ వారు సీసీ రోడ్డు పనులు పూర్తి చేస్తున్న సమయంలో కాంప్రెసర్ వైబ్రేషన్ కు పక్కనే ఉన్న ఓ పాత ఇంటి గోడ కూలడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్ కాసిం బాధితులకు అండగా ఉంటానని, జీహెచ్ఎంసీ అధికారులు కూడా తక్షణమే గోడ నిర్మాణం చేయిస్తామని వారికి హామీ ఇచ్చారు.